రా వర్సెస్ ఐఎస్ఐ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వర్సెస్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఎవడికి వాడి దేశం గొప్ప, ఎవడికి వాడికి వాడి దేశం గొప్ప. మనకి మన ప్రైడ్ రా. పాకిస్తాన్ అనే ఒక టెర్రర్ స్టేట్కి వాళ్ళ ఐఎస్ఐ అంటే చాలా గొప్ప. అది నథింగ్ బట్ టెర్రరిజం ఇన్ యూనిఫామ్ వేసుకున్న టెర్రరిజానికి ఐఎస్ఐ అని పేరు పెట్టచ్చు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. వాళ్ళు చూశారు కదా, ఆసిమ్ మాలిక్ ఆయన అక్కడ డీజీ ఐఎస్ఐ. ఇప్పుడు ఆయన కొత్తగా ఇంకో ఉద్యోగం కూడా ఇచ్చారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు. ఆసిమ్ మాలిక్కి అదనంగా చేసిన ఉద్యోగం, అతను ఒక ఎస్పీ స్థాయి అధికారి అక్కడ. వెరాజ్ మన రా చీఫ్ వచ్చేప్పటికీ బోల్డెన్ ర్యాంక్స్ అన్నీ చూసి మరీ దాంట్లో అనుభవంతో వచ్చిన వాళ్ళు. నిఘా వ్యవస్థకి సంబంధించి ఎలాంటి పరిపూర్ణమైన మెటీరియల్ ఉండాలో, ఆ గుజ్జు ఉండాలో, ఆ గుజ్జు ఉన్న వాళ్ళే రా చీఫ్గా కూర్చుంటారు. ఇందిరాగాంధీ సమయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గురించి చెప్పాలంటే ఇది కేవలం గూఢచర్యం చేయటం మాత్రమే కాదు, అలాగే మనుగడ కోసం జరిగే పోరాటంగా ఇక్కడ చూడాలి. అండ్ చాలా సందర్భాల్లో రా ఏజెంట్స్ అన్నోటీస్డ్గా వెళ్ళిపోతుంటారు, దురదృష్టకరం. అండ్ వాళ్ళని క్లెయిమ్ చేయలేం, మా ఏజెంట్లని మా కోసం పనిచేస్తున్నారు, మా గూఢచారులని ఏ దేశం చెప్పుకోలేదు, మనం అసలు చెప్పం. ఎందుకంటే ఆ తరహాలో పని చేయకపోతే దానికి ఆ గుర్తింపు రాదు. అలాగే అన్సంగ్ హీరోస్, భారతదేశం గౌరవాన్ని నిలబెట్టడానికి, మన ప్రజల భద్రతను కాపాడటానికి ఈ అలు పెరగకుండా పనిచేసే అదృశ్య యోధులు కొన్ని వేల మంది రాలో ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడి ధైర్యం ఎంత గొప్పదో, దేశాన్ని కాపాడటానికి తమ జీవితాల్ని రహస్యంగా వెచ్చించే గూఢచారి నిబద్ధత కూడా అలాంటిది. చాలా సందర్భాల్లో రా ఏజెంట్స్ ఫ్యామిలీస్ ఎక్కడుంటాయో ఎవరికి తెలియదు. ఒకసారి వాళ్ళ ఇళ్ళకి కాఫిన్స్లో డెడ్ బాడీస్ వెళ్తాయి. ఒకవేళ దొరికితే పాకిస్తాన్లోనూ లేకపోతే ఇంకా ఇతర శత్రు దేశాల్లోనూ మన ఏజెంట్స్ చనిపోతే కొన్ని సందర్భాల్లో బాడీస్ కూడా దొరకవు. అదృష్టానికి దొరికితే కాఫిన్స్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఓహో ఇతను ఈ కుటుంబంలో ఒక వ్యక్తి రాలో పనిచేశాడనే విషయం బయటికి తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది అసలు రా ఏర్పాటు ఏంటి, అలాగే ఐఎస్ఐ ఏంటి, వీటి గురించి చెప్పాలి. 1968లో ఇందిరాగాంధీ దూరదృష్టితోటి ఈ రా ఏర్పాటైంది. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక ఇస్తారు. ప్రాథమిక లక్ష్యాలు ఏంటంటే విదేశీ గడ్డ మీద భారతీయ ప్రయోజనాలను కాపాడటం అనేది, అలాగే ఉగ్రవాదం, తిరుగుబాటు, అలాగే దేశ వ్యతిరేక శక్తులపైన నిఘా, ఇంకా కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రా ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, మొస్సాద్, అలాగే యుఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, అండ్ రష్యన్ ఇంటెలిజెన్స్ కేజీబీ. ఇవి చాలా ప్రామినెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. వీళ్ళ తర్వాత స్థానం మనకి రాదే ఉంటుంది. ఐఎస్ఐ అనేది అంటే అది ఉగ్రవాదుల ఈ కేటగిరీలో అది రాదు అసలు వాస్తవంగా, కానీ కలుపుకుంటారు. వాళ్ళతో దేశం అని, వాళ్ళకు గూఢచారి వ్యవస్థ ఉందని, వాళ్ళకు యూనిఫామ్ ఉందని, ఆ యూనిఫామ్ వేసుకున్న పెద్ద మనిషిని డైరెక్టర్ జనరల్ అంటారని, ఇలా వాళ్ళకి వాళ్ళు భావిస్తుంటారు. అంటే ఉగ్రవాదులకి ఉగ్రవాదుల సంస్థకి అతను డైరెక్టర్ జనరల్. సరే, వీళ్ళు ఎప్పుడు చేశారంటే 1948లోనే. ఇది పాకిస్తాన్ చీకటి సైన్యం. ఇది మనం 1968లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటు చేసుకుంటే దానికి 20 ఏళ్ల పూర్వం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకుల కలగా పులగంగా ఏర్పడిన సంస్థ. ఉగ్రవాద సంస్థలకి నిధులు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం. ఆయన చెప్పాడు కదా, మన వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ 30 ఇయర్స్గా, వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా 30 ఇయర్స్గా మేము ఈ దరిద్రానికి పాల్పడుతూనే ఉన్నాం. ఇంగ్లాండ్, యూకే, యుఎస్, ఇలా ఎవరు అడిగితే వాళ్ళు అడగనోడిది పాపం. వాళ్ళకి అక్కడ ఫలానా మిషన్ ఉంది అంటే ఓకే, దాని టైప్ చెప్తే ఆ టైప్లో ఉగ్రవాదులు తయారు చేసి పంపించడం. ఆల్రెడీ శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాస్త పోపు సామానేసి వాళ్ళని తయారు చేసి ప్యాక్ చేసి ఆ దేశానికి పంపిస్తారు. ఇది ఈ వాళ్ళ ఐఎస్ఐ దరిద్రం అలాంటిదన్నమాట. భారతదేశంలో అస్థిరతను సృష్టించడానికి స్లీపర్ సెల్స్ని ఉపయోగించడం, అది ఐఎస్ఐ పెద్ద యాక్టివిటీ. వాడికి ఏంటంటే పక్కోళ్ళు బాగుంటే తట్టుకోలేరు, కళ్ళలో నిప్పులు పోసుకొని ఏడుస్తూ ఉంటారు. కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి రెండే వాళ్ళకి. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ వార్షిక రహస్య బడ్జెట్ $5 బిలియన్ల నుంచి $7 బిలియన్ల ఉంటుందట. అంటే అధిక భాగం ఉగ్రవాద కార్యకలాపాలకే. ఈ హఫీజ్ సయీద్ని, మసూద్ అజహల్ని, ఒసామా బిన్ లాడెన్ని, సయ్యద్ లిక్వెల్ని, ఇంకా చాలా మిర్జా ఆసిఫ్ని, ఇలా చాలామందిని తయారు చేసి పంపిస్తుంటారు. ఇక రా వార్షిక బడ్జెట్ వచ్చేప్పటికీ అధికారికంగా ఎవరు చెప్పరు, కానీ నిపుణుల అంచనా ప్రకారం 2,000 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్లు. ఇది ఎక్కువగా అంటే టెక్నాలజీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయడం మీద పెడతారు. ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొంది వాళ్ళు ఇంకా నిధులు పొందిన ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు చూస్తే లష్కర్ ఏ తోయిబా ఉంది, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇక మొన్న కొత్తగా రెసిస్టెన్స్ ఫోరం అదొకటి వచ్చింది.
టీఆర్ఎఫ్. ముఖాముఖి పోరాటాలు ఎప్పుడైనా ఉంటాయా అసలు ఈ రెండు సంస్థలకి సంబంధించి? దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇందిరాగాంధీ హయాంలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే, క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ అనమాట, ఇంకా మేడం ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చి వాళ్ళ సెక్రటరీకి, అంటే జనరల్గా సెక్రటరీస్, ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీస్ అది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీదకి వెళ్తుంది. అంటే వీళ్ళు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్కి అనుబంధంగా పనిచేసే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి ఉంటుంది. దానికోసం పొలిటికల్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్సే. అండ్ అచ్చంగా ప్రైమ్ మినిస్టర్ కోసం ఒక ప్రైవేట్ సెక్రటరీ, పొలిటికల్ ఉంటారు. పొలిటికల్ సెక్రటరీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఒకళ్ళు ఉంటారు, పొలిటికల్ సెక్రటరీ ఫ్రమ్ ప్రైవేట్ సైడ్. వీళ్ళిద్దరిని మానిటర్ చేయడానికి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మోస్ట్లీ రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ మదింపు చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీద పెడతారు. ఆ టేబుల్ మీద వెళ్ళే లోపలే కేజీపీకి వెళ్ళిపోయేది ఈ రాష్ట్ర సమాచారం. అంటే ఎవరున్నారంటే ఆ మినిట్స్ అందించడానికి ఇందిరాగాంధీ క్యాబినెట్లోనే మినిస్టర్స్ ఉండేవాళ్ళు. కేజీపీ అంత శక్తివంతంగా పనిచేసింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు అనుకున్నారు, నో దిస్ ఈజ్ హై టైం, వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఏజెన్సీ అని. అలా పుట్టుకొచ్చింది. ఇది ఒకళ్ళ ఎత్తుల్ని మరొకళ్ళు చిత్తు చేసే డేంజరస్ గేమ్. కార్గిల్ యుద్ధం దాకా రావాలి మన 1999. ఐఎస్ఐ రహస్య చొరబాటుని ముందుగానే గుర్తించింది, కానీ రాజకీయ అంచనాలు తప్పాయి. సో ఇక్కడ ఆ చిన్న గ్యాప్ అయితే రాకీను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉంది. యుద్ధ సమయంలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ని ఐఎస్ఐ తాలూకు సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ తాలూకు కీలక సమాచారాన్ని మొత్తానికి బ్రేక్ చేసి క్యాప్చర్ చేసింది. అది భారత సైన్యానికి నిర్ణయాత్మక ప్రయోజనం, ఒక అల్టిమేట్ బెనిఫిట్ దీనివల్ల వచ్చింది. 2008 బాంబే దాడులు చూసుకుందాం ఒకసారి. 2008లో ఐఎస్ఐ పన్నాగాన్ని లష్కరే తోయిబాతో కలిపి, లష్కరే తోయిబా ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఐఎస్ఐ. అంటే అదొక వికృత మృగం అండి ఐఎస్ఐ అనేది. మృగానికి పశువాంశ ఉంటుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరితో కూడని సంపర్కాలు కావాలో వాళ్ళతో చేసుకుంటుంది. తత్ఫలితంగా పుట్టిన ఒక చండాలమే లష్కరే తోయిబా. వాళ్ళు దాడుల తర్వాత సేకరించిన డిజిటల్ అండ్ ఇంకా హ్యూమన్ రిసోర్సెస్ ద్వారా సేకరించిన ఐఎస్ఐ పాత్ర తాలూకు డాక్యుమెంట్స్ ప్రపంచానికి వాట్ ఈజ్ ఐఎస్ఐ అని చెప్పింది. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ లాంటి నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలు ఐఎస్ఐ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేశాయి. అలాగే బాలాకోట్ దాడి 2019 పుల్వామా దాడి తర్వాత చాలా ఖచ్చితమైన నిఘాతోటి ఐఎస్ఐ ట్రైనింగ్ క్యాంప్స్ని మీద సమాచారం సేకరించింది. మొత్తం అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ సమాచారం ఆధారంగా భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసింది. అంటే సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చు. ఐఎస్ఐ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రానికి బాగా దెబ్బ తగిలింది. అండ్ వాళ్ళ కుట్రలు, ఇన్సెసెంట్ కాన్స్పరసీస్ అన్నీ బయటపడ్డాయి. భారతదేశంలో ఉగ్రవాద దాడులకి నిధులు సమకూర్చడం కోసం హవాలా, అలాగే డార్క్ వెబ్, వీటిని బాగా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. డార్క్ వెబ్ గురించి ఈ మధ్యకాలంలో 4-5 సినిమాలు కూడా వచ్చాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి, ఎలా పనిచేస్తాయని. లేటెస్ట్గా హిట్ 3 అనే ఒక మూవీ వచ్చింది. డార్క్ వెబ్ ఎలా అసాంఘిక కార్యకలాపాలకు తోడ్పడుతుందని, దాన్ని ఛేదించే నెట్వర్క్ కూడా ఈరోజు దగ్గర ఉంది. అందుకనే దానికి వెచ్చించే డబ్బులో మ్యాక్సిమం ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ మిగిలిన ఇతర టెక్నాలజీతో పాటు హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకోవటం వివిధ దేశాల్లో నెట్వర్క్స్ పెట్టుకొని. 2020-2024 మధ్య భద్రతా దళాలు ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న 150+ స్లీపర్ సెల్స్ని గుర్తించాయి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా దళాలు. అండ్ వాటిని న్యూట్రలైజ్ చేశాయి కూడా. దురదృష్టం ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఇవాళకి హైదరాబాద్లో 20,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. వీళ్ళందరూ పాకిస్తాన్ స్పాన్సర్డ్, బంగ్లాదేశ్ స్పాన్సర్డ్ వాళ్ళే. అండ్ ఎక్కడెక్కడ ఉన్నారో హైదరాబాద్లో ఎనీ సివిలియన్ అడిగినా చెప్తారు, దానికి పోలీస్ దాకా వెళ్ళక్కల. పోలీసుని నిజంగా చేయనిస్తే కనుక, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయనిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయనిస్తే, ఇటు హైదరాబాదు, అటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు, కడప అండ్ అనంతపురంలో, పార్ట్ ఆఫ్ అనంతపురంలో, ప్రత్యేకించి తిరుపతిలో ఇవాళ ఐఎస్ఐ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి. తిరుమల ఏడుకొండల స్వామిని టార్గెట్ చేసి, ఆయన ఆలయాన్ని టార్గెట్ చేసి. సో ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకనో మైనారిటీ అపీజ్మెంట్ తోటి పోతున్నాయి. ఇఫ్ గివెన్ ఫ్రీ హ్యాండ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, ఐబీ కానీ, రా గుర్తించి చెప్తుంది, ఐబీ రంగంలోకి దిగుతుంది, ఎన్ఐఏ వేటాడుతుంది. ఇలా ఇది వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంది. బట్ ఈ కోఆర్డినేషన్ స్టేట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్తో కూడా ఉంటే కనుక ఆ స్లీపర్ సెల్స్ని నేరుగా వేట కొడవలతో వేసేసినట్టు వేసేయాలి.
ఎందుకంటే అవి పెరుగుతున్నాయి. ఒక వర్షాకాలం ముందు రాగానే దోమలు ఎలాగా మురికి కాలువల మీద నిల్వన్న నీటి నుంచి ఎలా పుట్టుకొస్తాయో లక్షల కొద్దీ, ఇలా స్లీపర్ సెల్స్ వాళ్ళకి అడ్డు అదుపు ఉండదు కదా సంతానం మీద. ఇక్కడ పేర్లు, ఇక్కడ రేషన్ కార్డులు, ఇక్కడ పాన్ కార్డులు అండ్ ఇక్కడ స్కీమ్స్ అన్నీ అనుభవిస్తూ ఇక్కడ తిండి తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి అక్కడి నుంచి వస్తున్నారు. మొత్తం సమాచారం ఈరోజు రా దగ్గర ఉంది, ఐఎస్ఐ స్పాన్సర్డ్ టెర్రరిజానికి సంబంధించి. అండ్ అలాగే రా విజయాలు తెర వెనుక ఉంటాయి, కానీ వాటి ప్రభావం దేశాన్ని కాపాడుతుంది. 71 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. మనం అనవసరంగా తలనెత్తికెత్తుకున్నాం. ఇవాళ అదే బంగ్లాదేశ్ మన మీద కుట్ర పంతుంది. అదే మొహమ్మద్ యూనస్, ప్రపంచ మేధావి, నోబెల్ లారెట్, ఆయన కుర్చీ ఎక్కిన తర్వాత ఆయన నిజస్వరూపం ఏంటో ఆ మొహం మీద కప్పుకున్న గోముఖం తీసేయంగా వెనకాల వ్యాఘ్రం కనిపిస్తుంది. మన గొంతు నొక్కేస్తాట. ఏది 60 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్న ఆ చికెన్ నెక్ని నొక్కేస్తే భారతదేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలు మిగిలిన భారతదేశంతో సంబంధాలు తెగిపోతే అది నేను చేయగలనని విర్రవిగాడు. ఏప్రిల్ 17 అసీమ్ మునీర్, ఆర్మీ జనరల్ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ, హీ మేడ్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ డ్యూరింగ్ అన్ అడ్రస్ దట్ భారతదేశంలో ఉండే హిందువులకి మాకు పంతం లేదు, వాళ్ళు వేరు మేము వేరు అని ద్విజాతి సిద్ధాంతాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు. ఇండాక్ట్రినేషన్ థియరీ అని. వాళ్ళ అలవాట్లు వేరట, వాళ్ళ ఆచారాలు వేరట, వాళ్ళ 4 తరాల తండ్రులు, 5 తరాల తండ్రులు, 6 తరాల తండ్రులు అందించిన సంస్కృతి అండ్ ఆ లెగసీ వేరట. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. ఏందండి లెగసీ? ఎడారిలో పుట్టి బట్టలు వేసుకోవటం కూడా చేతకాని మీరు సింధు నది దాకా వచ్చి అక్కడ నీళ్లు తాగి అక్కడ నాగరికత తెలుసుకొని వండుకోవటం తెలిసి అందరితో పాటు సాధారణంగా మెలగటానికి ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేసుకొని ఈ దేశం మీద పడి 800 ఏళ్ళు దుర్మార్గంగా పరిపాలించడాన్ని మీదొక సంస్కృతి. మీరు చక్రవర్తులు. మా దరిద్రానికి దాదాపు 70 ఏళ్ల పాటు అదే, ఒక 60 ఏళ్ల పాటు అదే చరిత్ర చదువుకోవాల్సి వచ్చింది. వాళ్లే చక్రవర్తులు. శివాజీ చక్రవర్తి కాడు, సంభాజీ మహారాజ్ చక్రవర్తి కాడు, పృథ్వీరాజ్ చౌహాన్ చక్రవర్తి కాడు, రాణా ప్రతాప్ చక్రవర్తి కాడు, అలాగే రాణా రతన్ రావల్ చక్రవర్తి కాడు, అల్లావుద్దీన్ ఖిల్జీకి చుక్కలు చూపించిన రాణా రతన్ రావల్ చక్రవర్తి కాడు. మరి ఎవరండి చక్రవర్తి? అల్లావుద్దీన్ ఖిల్జీయా? బహదూర్ షా జాఫర్ చక్రవర్తి? 8 తరాల మొఘల్స్ ఎలా దోచుకొని ఈ దేశాన్ని చండాలం చేసి ఈ దేశ సంస్కృతి మీద యుద్ధం చేసి ఈ దేశపు స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే భయపడే స్థాయికి తెచ్చిన వాళ్ళు చక్రవర్తులు ఏంటి? దరిద్రం కాకపోతే. ఇవాళ ఏదో చరిత్ర, అసలు చరిత్ర బయటకు వస్తుంది కాబట్టి ఈ అట్లీస్ట్ దిస్ జనరేషన్ స్టూడెంట్స్ ఆర్ దే ఆర్ హ్యాపీ ఇనఫ్ టు లెర్న్ ది రియల్ హిస్టరీ. రాణి పద్మిని ఆత్మాహుతి చేసుకుంది ఆవిడ. ఎందుకు? ఎక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ తనను ఎత్తిగడిపోతాడంటే ఆమెతో పాటు ఒక 1000 మంది రాజపుత్ర స్త్రీలు కోటలోనే, చిత్తోడ్గఢ్ కోటలోనే ఆత్మాహుతి చేసుకున్నారు. ఆత్మత్యాగం అది. దాని అర్థం సతీసాగమనం కాదు. ఆ రోజు అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఒక కామాంధుడి బారిన పడకుండా ఉండటం కోసం వాళ్ళు చేసింది. వీళ్ళు మనకు చక్రవర్తులు, వీళ్ళు రాజులు, వీళ్ళు మనకు నాగరికత నేర్పారు. మనం అది చరిత్రలో చదువుకున్నాం. మన దరిద్రం కాకపోతే మన దేశపు తొలి విద్యామంత్రి అందించిన గొప్ప విన్యాసం, చేసిన గొప్ప విన్యాసాన్ని 60 ఏళ్ల పాటు చదివాం. ఆ చండాలం ఇక వద్దు. అసలు చరిత్ర చదువుకుందాం, అసలు యోధుల్ని స్మరించుకుందాం, ముందుకెళ్దాం. సరే, మళ్ళీ ఇక్కడ దాకా వద్దాం. రా అప్పుడు ఏం చేసింది? ముక్తి వాహినితో రా సమన్వయం చేసుకొని ఐఎస్ఐ ప్రయత్నాలని విఫలం చేస్తూ వచ్చి బంగ్లాదేశ్ విమోచనలో కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ చాణక్య 1990స్లో గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్లో ఐఎస్ఐ తన విస్తృతమైన స్లీపర్ సెల్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటే రా దాన్ని చాలా సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా వందలాది ఉగ్రవాదుల్ని పట్టుకోగలిగారు. అనేక ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేశారు, కుట్రలను అడ్డుకుంటారు. అండ్ అలాగే శ్రీలంకలో ఎల్టీటీ కార్యకలాపాలపై నిఘా కోసం కూడా రా పనిచేసింది, మొత్తం ట్రాక్ చేసింది. రా గురించి చెప్పాలంటే ఒక శబ్దం లేని
మహాశక్తి. దేశానికి ఇది ఒక అభేద్యమైన కవచం. నోబడీ కెన్ ఇంటర్సెప్ట్ అన్నట్టు. ఆధునిక యుద్ధ రంగంలోకి వచ్చేప్పటికీ సైబర్ స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధం యొక్క ముఖ చిత్రం మారుతోంది. ఇప్పుడు ఇది డిజిటల్ డొమైన్లో జరుగుతోంది కాబట్టి ఐఎస్ఐ సైబర్ దాడులు మొదలెట్టింది. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఫేక్ యాప్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ సృష్టించడం. 2023లో దాదాపు ఇలాంటి ఒక 30,000 ఫేక్ అకౌంట్స్ని, ఐఎస్ఐ సృష్టించిన ఫేక్ అకౌంట్స్ని భారతదేశం ఛేదించగలిగింది. ఇప్పటికీ మన ఫేస్బుక్ అకౌంట్లు మన ఫోటోలతోటి సృష్టిస్తుంటారు. అలాగే మన మొబైల్స్కి మెసేజ్లు వస్తుంటాయి, మీరు వెంబడే ₹1,00,000 కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కుట్రలే ఐఎస్ఐ. అండ్ కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ సంస్థల మీద సైబర్ దాడులు చేయడం మొదలెట్టింది. 2024 మొదట 6 నెలల్లోనే మోర్ దెన్ 500 అటెంప్ట్స్ చేశారు. బట్ అవన్నీ కూడా దే బికేమ్ ఫిటైల్. మనం వాటిని తిప్పికొట్టగలిగాం. CERT-IN డేటా ప్రకారం ఇది డీప్ ఫేక్ వీడియోలు, అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో అశాంతిని రగల్చడం కంటిన్యూస్గా ఐఎస్ఐ చేస్తూనే ఉంటుందండి. ఇది ఇక దాన్ని ఎవరు ఆపలేరు. అండ్ సైబర్ రక్షణ ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటోంది, ఎలా ఉండాలి అనేది కనుక చూస్తే NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇంకా అలాగే సపరేట్ స్పెషల్ సైబర్ సెల్స్ ద్వారా అత్యాధునిక డిజిటల్ భద్రత చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థల ద్వారా శత్రువు తాలూకు సైబర్ కార్యకలాపాలని గుర్తించడం, తిప్పికొట్టడం. కరెక్ట్గా ఇదే మనం ప్రయోగించిన S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, అండ్ నాగాస్త్ర కావచ్చు. ప్రతి దాంట్లో కూడా దీని వెనకాల కృషి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం, శత్రువు తాలూకు వెపన్స్ని కానీ, వాళ్ళు వస్తున్న మోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఛేదించి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత టార్గెట్ సడన్గా అదృశ్యమైన కూడా ఆ వెపన్ అక్కడే ఉండి తిరిగి అది అప్పీర్ అవ్వగానే దాన్ని కొట్టే టెక్నాలజీ, థ్యాంక్స్ టు నిజంగా ఇన్సెసెంట్ సపోర్ట్. పాకిస్తాన్ నుంచి వచ్చే డీప్ ఫేక్ బెదిరింపులు, డిజిటల్ ఉగ్రవాద ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కూడా స్పెషల్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేసింది సో ఇది గొప్పతనం. అంటే ఒక దేశం భద్రంగా ఉంది అంటే ఫెయిల్ అయిన ఒక ఆపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. నిబద్ధతతో పనిచేసి సక్సెస్ చేసిన 99 ఆపరేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దే ఆర్ అన్సంగ్ హీరోస్ అండ్ అన్పారలల్ అండ్ అన్మ్యాచ్డ్ పర్సనాలిటీస్. శిఖర సమాన వ్యక్తిత్వాలు అందులో పనిచేస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ దేర్ నేమ్స్, దేర్ డిజిగ్నేషన్స్, దేర్ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీథింగ్. 7 ఏళ్ళు రిక్షా తొక్కి కూలివాడి మాదిరిగా పనిచేసిన అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఎలాంటి సమాచారాన్ని నెట్వర్క్ని రూపొందించడం ఇవాళకి అదే ఉపయోగపడుతుంది. 80 ఏళ్ల వయసులో నవయువకుడు అజిత్ దోవల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరోకి చేశారు ఆయన. రహస్యంగా ఆయన క్యారీ అవుట్ చేసిన ప్రతి ఆపరేషన్. అందువల్లే ఇవాళ ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. చీఫ్ కూడా ఆయన దగ్గర తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి రోజూ ఉంటాయి. సో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు, ఎక్కడ ఎలా తగ్గి తర్వాత పైచేయి ఎలా సాధించాలో తెలిసినవాడు అజిత్ దోవల్. ఈజ్ ద గైడింగ్ ఫోర్స్. సో ఐఎస్ఐకి మౌలికం తేడా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఐసిస్, హమాస్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా రకరకాల ఎలీజే అని ఒకటి ఉంది, లష్కరే ఏ జంగ్ అది ఒకటేంటి, రకరకాల దరిద్రాలన్నీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న ఐఎస్ఐ నీకు మూడింది. ఇట్స్ వెరీ క్లియర్. సో అర్థమైంది కదా ఐఎస్ఐకి ఉన్న తేడా. అండ్ ఎలా పనిచేస్తుంది, ఎంత నిబద్ధతుంది. ఐఎస్ఐ అదే నిబద్ధతతో ఎలా పక్క దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సృష్టించి మతకల్లోలా సృష్టిస్తుంది. ఐఎస్ఐ బహుశా రోజులు దగ్గర పడ్డాయి. ఏ రోజులంటే మీగ్గా మీరు దినం పెట్టుకునే రోజులు.